హలో అండి అందరికీ. ఈరోజు ఫ్రాన్స్ గ్రేవీ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే మీకు చూపించేస్తున్నాను. ముందుగా అయితే కళాయిని అయితే పెట్టుకోవాలి. ఇంకా కళాయి కొంచెం వేడెక్కాక ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారాక టమాటీ ముక్కలను అయితే యాడ్ చేయాలి. ఇలా టమాటీ ముక్కలు యాడ్ చేశాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా అదే కళాయి పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాక మనం ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం బాగా పడతాయి ప్రాన్స్కి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ పైకి బుడగల్లా వస్తుంది కదా, ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. ఇంకా గరం మసాలా ఇలా రెండు కూడా వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇంకా ఒకసారి ఇలా మూత తీసుకొని మనం ముందుగా తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లి పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఉంచుకోవాలి. మనం మిక్సీ జార్లో ఉన్న ఉల్లిపి ముద్ద ఉంటుంది కదా, ఇంకొంచెం అందులో వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రాన్స్కి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని ఉంచుకొని తర్వాత తీసుకొని చూస్తే ఇంకా ప్రాన్స్ కర్రీ గ్రేవీ రెడీ అయిపోయినట్టుగానండి. ఇంత సింపుల్గా మనం ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి.